షేర్లింగపల్లి ఎంఆర్ఓ ఎదుట మాగంటి సునీత ఆమె రెండో కుమార్తె దిశీరా హాజరయ్యారు. మాగంటి కుటుంబ ఫ్యామిలీ సర్టిఫికేట్ వివాదంపై వారితో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ లలితారెడ్డి సైతం హాజరయ్యారు. సునీత వారి కుమార్తెలకు సంబంధించిన ఆధార్, ఓటర్ ఐడి అన్నింటిలోనూ మాగంటి ఇంటి పేరు, తండ్రిగా గోపీనాథ్ పేరే ఉందని లలితారెడ్డి తెలిపారు. అసెంబ్లీ సెక్రటరీ జారీ చేసిన స్పోజ్ కార్డులో కూడా మాగంటి సునీత పేరు మాత్రమే ఉందన్నారు. తారక్ ప్రద్యుమ్న రికార్డులో ఎక్కడా మాగంటి అనే పేరు లేదని, కోసరాజు అనే మాత్రమే ఉందని లలితారెడ్డి చెప్పారు. మొదటి భార్య మాలినీదేవి విషయంలోనూ అదే ఉందన్నారు. డాటర్ ఆఫ్ వెంకటేశ్వరరావు అనే ఉంది, కానీ వైఫ్ ఆఫ్ గోపీనాథ్ అనే పేరు ఎక్కడా లేదు అని అన్నారు. ఇదంతా కుట్ర ప్రకారమే జరుగుతోందని అన్నారు. తహసీల్దార్ ఎదుట జరిగిన విచారణలో మాగంటి మొదటి భార్యగా చెబుతున్న వారు ఎలాంటి ఆధారాలు సమర్పించలేదని లలితారెడ్డి తెలిపారు. ఈ ఇష్యూ వల్ల ఎన్నికలకు ఎలాంటి ఆటంకం జరగదని స్పష్టం చేశారు. గారు డే 1 ఆఫ్ ది మ్యారేజ్ నుంచి ఆయన చనిపోయే వరకు మీరు అందరికీ తెలుసు. ఈవెన్ మాగంటి గోపీనాథ్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన లాస్ట్ రైట్స్ కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మొత్తము మాగంటి సునీత గారు, మాగంటి అక్షర గారు, మాగంటి వాత్సల్య గారు, మాగంటి దిశిర గారు, వీళ్ళు ఫ్యామిలీ మెంబర్స్. సో అన్ని లాస్ట్ కార్యక్రమాలు చేసింది వాళ్ళే. ఈ రాష్ట్రానికి సంబంధించిన సీఎం కానీ, పక్క రాష్ట్రానికి సంబంధించిన లీడరు లోకేష్ గారు కానీ, అందరు ఇక్కడున్న మన మినిస్టర్లు కానీ ఎవరైనా కూడా వచ్చి పరామర్శించింది, భర్త చనిపోయిన దుఃఖంలో ఉన్న పరామర్శించింది కేవలం సునీత మాగంటి గారిని, వాళ్ళ పిల్లలని మాత్రమే. సో ఈవెన్ చనిపోయిన రోజు కూడా ఇక్కడికి ఈ రోజు వచ్చిన వ్యక్తులు ఎవ్వరు కూడా రాలేదు. సో ఇదే విషయంలో మీకు అందరికీ అర్థమయ్యే ఉంటుంది, ఇది నథింగ్ బట్ కావాలనేసి ఒక కుట్ర జరుగుతుంది, రాజకీయ కుట్ర జరుగుతుంది.